ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటని మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు వారి పరిచర్య 33.5 సంవత్సరాల పాటు భూమి మీద నివాసం ఉన్నప్పుడు అద్భుతమైన పరిచర్య అది. కేవలం ఆయన మాటతోనే కాదు కానీ ఆయన చేసిన అద్భుతమైన కార్యాల ద్వారా కూడా అద్భుతాలని అప్పుడున్న ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన నమ్మిన వాళ్ళందరి జీవితాల్లో ఇప్పటికీ అటువంటి అద్భుతాలని, అటువంటి కార్యాలను మనం చూస్తూనే ఉన్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో చూసినప్పుడు చనిపోయి అప్పటికే 4 రోజులు అయిన లాజర్ని తిరిగి లేపుట మనం చూస్తూ ఉన్నాం. అదంతా కూడా ఆ సందర్భం మనకు బాగా తెలిసిందే. అప్పటికే లాజర్ చనిపోయి 4 రోజులు అవుతూ ఉండింది. అతని సమాధిలో పాతిపెట్టేయడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి శిష్యులతో కలిసి వెళ్ళి లాజర్ని బయటికి రమ్ము అని చెప్పి అనగానే చనిపోయిన లాజరు బ్రతికి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత అధ్యాయంలో అంటే యోహాను శుభవార్త 12వ అధ్యాయంలో చూసినప్పుడు 1 నుంచి 11 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ని లేపిన తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ బేతనీకి వచ్చిన సందర్భం అది. మళ్ళీ రెండోసారి బేతనీకి వచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గౌరవించడానికి మరియా మార్తలు ఒక మంచి డిన్నర్ ఏర్పాటు చేసి కొంచెం ఊరు పెద్దల్ని, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మంచి డిన్నర్ అరేంజ్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ డిన్నర్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులతో పాటు చనిపోయి తిరిగి లేచిన లాజర్ కూడా ఉన్నాడు. ఆ లాజర్ని చూడడానికి అనేక మంది ప్రజలు బేతనీకి, అది కొంచెం యెరూషలేముకి దగ్గరగా ఉండేసరికి అనేక మంది ప్రజలు చచ్చిపోయి తిరిగి లేచిన లాజర్ని చూడడానికి, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాన్ని చూడడానికి అనేక మంది ప్రజలు వచ్చి లాజర్ని చూస్తూ అక్కడ ఏమని రాస్తుందంటే 12వ అధ్యాయము 11వ వచనము, ఫర్ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ లాజరస్ మెనీ పీపుల్ బిలీవ్డ్ ఇన్ జీసస్ అని చెప్పి ఒక మాట రాయబడింది. అక్కడ చనిపోయి తిరిగి లేచిన లాజర్ని చూసిన అనేక మంది ప్రజలు ఆయన్ని చూడటం ద్వారా యేసునందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. ఆ మాట నేను చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంత అద్భుతమైన మాట అది. లాజరు జీవితాన్ని యాక్చువల్లీ అప్పుడు దాకా ఎటువంటి మాటలు చూస్తూ ఉన్నామంటే యేసయ్య చేసిన అద్భుతాన్ని చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారని అలాంటి మాటలు రాయబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సందర్భం వచ్చేసరికి మటుకు ఏమని మాట రాయబడిందంటే లాజర్ని చూసినప్పుడు లాజర్ను బట్టి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. నిజంగా ఈరోజు మన జీవితంలో ఎంతటి గొప్ప అద్భుతాలని యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఎటువంటి పరిస్థితిలో ఉండాల్సిన మనల్ని తీసుకొచ్చి యేసయ్య ఎటువంటి పరిస్థితిలో పెట్టారు. అసలు మనకి ఈ స్థానంలో ఈ పరిస్థితుల్లో ఉండే అర్హత ఉందా అంటే ఏమాత్రం లేదు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప కృప చొప్పున ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎప్పుడూ ఆయన నింపుతూనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మనం ఇప్పుడున్న కలిగి ఉన్న శ్రేష్టమైన వాటి గురించి ఒకప్పుడు మనం ఎంత తృష్ణతో మనం ప్రార్థన చేసి ఉంటాం. మనం ఎంత దేవుని సన్నిధిలో కన్నీటి కారుస్తూ ప్రార్థన చేసి ఉంటాం. ఇప్పుడు మనం కలిగి ఉన్న వాటిని బట్టి, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులను, కావాల్సిన పరిస్థితులను బట్టి కదా. అన్నీ కలిగి ఉన్న తర్వాత ఈరోజు ప్రభువు మనకు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, అవన్నీ నేను నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? అవన్నీ నేను నీకు ఎందుకు ఇచ్చానంటే అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు చూపిస్తావని చెప్పి, అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రజలకి పరిచయం చేస్తావని చెప్పి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎలాగైతే లాజర్ని బ్రతికించానో ఆ బ్రతికిచ్చిన లాజర్ని చూసి ప్రజలందరూ యేసునందు ఎలాగైతే విశ్వాసం ఉంచారో ఈరోజు నా జీవితం, నీ జీవితం, మన జీవితం చూసినప్పుడు, మన పరిస్థితులను చూసినప్పుడు, మన జీవితాలు ముందుకు వెళ్తున్న పరిస్థితులను చూసినప్పుడు లోకంలో ఉన్న ప్రజలు యేసుని చూడాలి. లోకంలో ఉన్న ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచాలి. లాజర్ని లేపిన దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ప్రజలందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈరోజు మన జీవితాలను కూడా చూసినప్పుడు ప్రజలు అటువంటి సాక్ష్యాన్నే కలిగి ఉండాలి. ఎటువంటి సాక్ష్యం అంటే, ఇదిగో పలానా సైమన్ దేవుడు నిజమైన దేవుడు, ఆయన యందు మేము విశ్వాసం ఉంచుతామని చెప్పే గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు పలానా నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే గొప్ప కృపని
మనం చూపిస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలోని ఇంకొక వ్యక్తి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. హిజ్కియా రాజు కొన్ని రోజుల్లో చచ్చిపోతాడని చెప్పి అతను తెలిసినప్పుడు వెంటనే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెంటనే 15 సంవత్సరాలు ఇంకా ఆయుష్నిస్తారు. అక్కడ ఆయుష్ని ఇవ్వడం మాత్రమే కాదు, అప్పుడు దాకా అతన్ని పీడిస్తున్న భయంకరమైన అనారోగ్యము అది కూడా వెంటనే తగ్గిపోయి మళ్ళీ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఆ సంతోషంగా జీవించేటప్పుడు బబులోని దేశపు రాజు, ఇదిగో నువ్వు ఆరోగ్యం నుంచి కోలుకున్నావంట, చాలా బాగుంది నీ పరిస్థితి, ఇదిగో మా వాళ్ళని పంపిస్తున్నాను నిన్ను పలకరించడానికి అని చెప్పేసి బబులోని దేశం నుంచి కొంతమంది పెద్దల్ని హిజ్కియా రాజుకి పలకరించడానికి పంపించినప్పుడు అక్కడ హిజ్కియా రాజు ఏం చేశాడని బైబిల్లో రాసిందంటే, తన దగ్గరున్న శ్రేష్టమైన ధన సంపదల్ని, తను కట్టించిన బిల్డింగుల్ని, తను కలిగి ఉన్నవన్నీ చూపించుకున్నాడు. కానీ తను స్వస్థపరిచిన దేవుని గురించి, లేకపోతే తను స్వస్థపరిచిన ఆ ప్రభువు గురించి ఒక్క మాట చెప్పలేక, ఒక్క సాక్ష్యము మాట్లాడలేక, దేవుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేక అక్కడే తను కలిగి ఉన్నవి చూపించి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు మాట అక్కడ ఏమని రాయబడిందంటే, 2వ దినవృత్తాంతంలో 2nd క్రానికల్స్లోని అక్కడ మాట ఏమని రాసిందంటే, ఆ మాట చదివినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. 2nd క్రానికల్స్ 32nd చాప్టర్ 32వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చదివినప్పుడు, అండ్ గాడ్ విడ్రూ ఫ్రమ్ హిజ్కియా. అంత ప్రార్థనలకి ఇచ్చిన దేవుడు, హిజ్కియా ఒక్కసారి ప్రార్థన చేయగానే 17 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడు హిజ్కియా ప్రవర్తన చూసి నాకు సాక్షిగా నిలబడలేకపోతున్నాడే, నన్ను చూపించలేకపోతున్నాడు అని చెప్పి ఆయన ప్రవర్తన చూసి ఏం చేశాడంటే ప్రభువు హిజ్కియాని విడిచి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. గొప్ప అక్కడ సాక్షిగా నిలబడాల్సిన సమయంలో హిజ్కియా దేవుని చూపించలేకపోయాడు. ఇక్కడ లాజరు జీవితంలో చూసినప్పుడు లాజర్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఏంటంటే, లాజర్ను లేపిన దేవుడే నిజమైన దేవుడు కదా. ఈరోజు ప్రభు నీ జీవితంతో నా జీవితంతో ఎటువంటి సాక్ష్యాన్ని ఆయన చూడాలని ఆశపడుతున్నాడంటే, ఫలానా వ్యక్తి ఇప్పుడు నిన్ను గురించి మాట్లాడాలి అంటే నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పాలి. నీ దేవుడు నిజమైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు ప్రాణం పెట్టారు, అంత మాత్రమే కాదు కానీ ఆయన తిరిగి లేచి సజీవుడైన దేవుడిగా ఉన్నారు అని చెప్పే సాక్ష్యాన్ని ఈరోజు మన జీవితాల్లో మనం చూపించాలి. ప్రజలు ఎటువంటి మాట మన గురించి చెప్పాలి అంటే, ఇదిగో నిన్ను బట్టి యేసుక్రీస్తు వారిని నేను నమ్ముతున్నాను, నీ సాక్షార్థమైన జీవితాన్ని బట్టి యేసు వైపు నేను చూస్తున్నాను అనే గొప్ప పరిస్థితిని మన జీవితాల్లో మనం చూపించాలి. దీవెనను పొందుకుంటాం, ఆశీర్వాదాలను ఖచ్చితంగా పొందుకుంటాం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనకి ఏది కూడా కొదువు రానివ్వడు ప్రభువు. ప్రతి విషయంలో మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు, హెచ్చిస్తూనే ఉంటాడు. కానీ అవన్నీ పొందుకున్నప్పుడు వాటిలన్నిటిలో నుంచి మనం చూపించాల్సింది, మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే యేసు నామాన్ని మనం చూపిస్తూ ఉండాలి, యేసును మనం పరిచయం చేస్తూ ఉండాలి లోకానికి. మనల్ని చూసిన వాళ్ళు యేసును చూస్తూ ఉండాలి. అటువంటి జీవితాన్ని, అటువంటి సాక్షార్థమైన జీవితాన్ని జీవిద్దాం. హిజ్కియా రాజు జీవితంలో అద్భుతమైన సాక్ష్యాన్ని చూపించాల్సిన పరిస్థితిలో అతను చూపించలేక తనకు కలిగి ఉన్నాయి చూపించుకున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకి ప్రభువు ఇచ్చినవి మనం చూపిస్తూ ఉంటాం, కానీ అవన్నీ ఇచ్చిన ప్రభువును మనం చాలాసార్లు చూపించలేకపోతూ ఉంటాం. ఈరోజు నుంచి ప్రభువు మనతో మాట్లాడిన దాన్ని బట్టి మనం గుర్తు చేసుకుందాం. మనకి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన యేసుక్రీస్తు వారిని మనం చూపిద్దాం. ఆశీర్వాదాలను కాదు, మనం పొందుకున్నాయి కాదు, మన జీవితంలోంచి యేసయ్యని మనం చూపిద్దాం. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. అవును ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎప్పుడు దీవించే దేవుడివై ఉన్నావు. మా కొరకు నీ సిలువలో రక్తం కార్చడం ద్వారా మాకు గొప్ప ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. దానితో పాటు ఈ లోకంలో మాకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చారు. ఆ ఆశీర్వాదాలను పొందుకున్న మేము దానిలో నుంచి నిన్ను చూపించే బిడ్డలుగా, ఎలాగైతే లాజరును చూసి అనేకులు నీ యందు విశ్వాసం ఎలాగైతే ఉంచారో, నీ యందు నమ్మిక ఎలాగైతే ఉంచారో, ఈరోజు ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు యేసయ్యా నీ యందు నమ్మిక ఉంచే రీతిగా మా సాక్షార్థమైన జీవితాలు మేము జీవించడానికి కృప చూపించండి. అలాగే హిజ్కియా రాజు జీవితం చూసినప్పుడు అది ఎంతగా అతను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉండింది ప్రభువా. ఈరోజు ప్రభు అదొక హెచ్చరికగా మేము తీసుకుంటూ, లాజరు జీవితంలో నుంచి ఒక ఎంకరేజ్మెంట్ మేము తీసుకుంటూ ప్రభువా నీలో మేము ముందుకు కొనసాగుతున్నా తండ్రి, నీకు ఒక సాక్షార్థంగా మేము జీవించడానికి, మా జీవితాల్లో నుంచి, మా దీవెనల్లోంచి, మా ఆశీర్వాదాల్లోంచి యేసుని చూపించే రీతికి మేము జీవించడానికి కృప చూపించండి, బలపరచండి. నీకే స్తుతులు తెలియపరచుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు ఈ మాటని మనందరి జీవితాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్.